గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీనియర్ లెవెల్ ఆఫ్ హీరోస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ట్రెండీ డైరెక్టర్స్లో మీరు కానీ డైరెక్టర్ బాబీ గారు కానీ లేకపోతే గోపీచంద్ మల్లినేని గారు కానీ మీరందరూ ఇప్పుడు కెరియర్ పీక్లో ఉన్న డైరెక్టర్స్ అని అనుకుంటే ఒక్క తరం హీరోస్తోనే ఎందుకు చేస్తున్నారు, నాట్ విత్ ది లేటెస్ట్ అండ్ ఆఫ్ ది హీరోస్? బికాజ్ వాళ్ళందరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు, మనకు ఆపర్చునిటీ ఇవ్వలేదు అని ఎప్పుడైనా రిగ్రెట్స్ లాగా అనిపించింది? ఎందుకు రిగ్రెట్? హ్యాపీగా వాళ్ళు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళి తెలుగు మార్కెట్ని పెంచి వాళ్ళు బిజీగా ఉండి ఫుల్ టాలీవుడ్ కలెక్షన్స్ మీరైనా పాన్ ఇండియా అంటే చేయొచ్చు కదండి. వాళ్ళు ఇవ్వాల్సింది కాదుగా, మేము వాళ్ళని ఎగ్జైట్ అయ్యి కంటెంట్ చెప్పాలి. వైస్ వర్సా, స్టార్స్ వచ్చి మాకు ఇచ్చేది ఏంటి ఆపర్చునిటీ? మేము వెళ్ళి వాళ్ళని ఎగ్జైట్ చేయాలి. అదే అలా పోనీ జరగట్లేదు. జరగాలంటే మేము వెళ్ళి ఎఫర్ట్స్ పెట్టి ఒక కథ ఇప్పుడు స్కేల్ పెరిగింది, స్పాన్ పెరిగింది. సో అంత స్పాన్ స్కేల్ మేము వెళ్ళి కథలు రాయాలి. నేను ఆ కథ రాసి వెళ్తే అద్భుతం. ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాకు బాగా తెలుసు. టు బీ హానెస్ట్, తారక్ గారితో నేను ఒక 2-3 సినిమాలు చేయాలని దగ్గర దాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు. సో నేనంటే ఇష్టం ఆయనకు బాగా. వాళ్ళని ఎగ్జైట్ చేయాలి మేము వెళ్ళి. సో ఆ ఎగ్జైట్ చేసే కథలు దొరికినప్పుడు ఆబ్వియస్గా చేస్తారు. మహేష్ గారితో చేశాను నేను. సర్లే, నీకు ఒక బిగ్గెస్ట్ హిట్ కదా మహేష్ గారితో. బట్ ఇప్పుడు మళ్ళీ అలాంటి కథలు చేయలేము మహేష్ గారితో. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. సో మార్కెట్ పెరిగినప్పుడు సో మల్టీ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్లకి సరిపడా నేషన్ వైడ్ తీయాలంటే దానికి తగ్గ కంటెంట్, దానికి తగ్గ స్కేల్, దానికి తగ్గ వరల్డ్ క్రియేట్ చేయాలి. సో అనుకుంటే చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. నేను ఈ ఫేజ్లో నాకు ఇది చాలా బాగుంది. ఖచ్చితంగా ఒక 3-4 ఏళ్ళ తర్వాత, 2-3 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు ఒక ప్లాన్ ఉంది, చేయాలిగా. అందరు హీరోలతో చేయాలిగా, ఖచ్చితంగా చేయాలి. చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. మనకు అద్భుతమైన హీరోలు ఉన్నారు మార్కెట్లో. మీకున్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి, చిరంజీవి గారికి ఉన్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి మీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇట్ వుడ్ బి ఇన్ స్టిల్ మోర్ నెక్స్ట్ లెవెల్ అని అనిపిస్తున్న నేపథ్యంలో అసలు దాని గురించి ఎప్పుడైనా ట్రై చేశారా, ఆలోచన చేశారా? ఒక 2-3 సార్లు అనుకున్నాము. సో బిఫోర్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మెటీరియలైజ్ అయ్యేదాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు డ్యూ టు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల. హోప్ సో కమింగ్ సూన్ అలాంటి ఒక ఎగ్జైట్మెంట్ థింగ్ జరిగే అవకాశం ఉంది. సో అది టూ ఎర్లీ టు టెల్. సో చిరంజీవి గారితో చేయాలని నాకు ఉంది. బట్ స్టిల్ ఇట్ ఇస్ ఆన్ ది ట్రాక్ అని అయితే అర్థమవుతుంది. ట్రాక్లో ఉంది, బట్ కన్ఫర్మేషన్ మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇన్ ద సెన్స్ అన్ని సెట్ చేసుకుని నాకు చెప్తే బాగుంటుంది. సో ముందే చెప్పడం వల్ల ఏంటంటే నేను కథ లేకుండా, కథ పూర్తిగా హీరోకి గారికి చెప్పకుండా, ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ఇది ఉంది అని నేను చెప్పలేను. ఇద్దరు ఎగ్జైట్మెంట్లు అనౌన్స్ చేసామనుకోండి, కిక్ వేరు. సో అందుకని అది అంతా మెటీరియలైజ్ అయ్యాక చెప్తే బాగుంటుంది. స్టిల్ వీఆర్ ఇన్ ఇట్స్ వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉంది. సో మీరు అన్నట్టు చిరంజీవి గారితో నేను అనేది చేయాలి అనుకున్న ఇది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మా ఇద్దరికి ఒక ఎంటర్టైన్మెంట్, ఆయనకి ఏం చేస్తే బాగుంటుందనే ఐడియా నాకుంది. అలాగే చిరంజీవి గారితో ఏం చేయాలి అనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ ఉంది. సో డెఫినెట్గా ఇట్ విల్ బి లైక్ మీకంటూ ఫోకస్, ఆ విజన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అది ఎగ్జిక్యూట్ అవుతుంది వెరీ సూన్. ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడితే అంతా యూనిక్గా, చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయడం వాజ్ యువర్ చాయిస్ అండి, యువర్ ఐడియా, ఇన్ఫాక్ట్ యువర్ క్రియేటివ్ పార్ట్. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు నేను పాట పాడతాను అన్నది ఎవ్రీ ఫిలిం అంటే నేను ఇప్పుడు కాదు, ఎవ్రీ ఫిలిం ఆల్మోస్ట్ F3 ముందు నుంచి కూడా, సరిలేరు టైం నుంచి అని చెప్పలేను కానీ F3 దగ్గర నుంచి కూడా భగవంత్ కేసరికి కూడా కొన్ని రీల్స్ చేశాను అమ్మాయిలతోటి, శ్రీలీల కాజల్తో కూడా చేశాను. బట్ ఈ సినిమాకి ఎక్స్ట్రీమ్ చేసాం. అంటే ఈ సినిమా క్రియేటివ్ పార్ట్ అంతా మీదేనా ఐడియా? లేదు, టీం ఉంది. ఐ హ్యావ్ ఎ టీమ్. సో డిజిటల్ టీం ఉన్నారు, వంశీశేఖర్ అండ్ మనోజ్ టీం ఉన్నారు. బట్ నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను. వాళ్ళు చేసిన దాంట్లో అవి ఇన్స్టెంట్గా నేను క్రియేట్ చేసుకున్నాను. వెంకీ గారు నేను అనుకున్న చేసినవి కొన్ని ఐడియాస్. వాళ్ళు ఏంటంటే నేను ఐడియాస్ చెప్పాక వాళ్ళు డెవలప్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఏదంటే నేను ఇంకా బాగా డెవలప్ చేస్తాను. ఇట్స్ లైక్ మ్యూచువల్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇలా చేసుకొని రండి, ఇలా అనుకోండి, ఇలా చేయండి. వాళ్ళు అంతే, అబ్బా అన్న సూపర్ అన్న, ఇది అదిరిపోయిందని ఇచ్చేద్దాం అని చెప్పి వాళ్ళు లైక్ ఇప్పుడు క్యాప్టెన్ ఉంటే ఎలా ఉంటుంది టీంలో, ప్లేయర్స్కి క్యాప్టెన్ ఒక ఎలా ఉంటుంది, అలా క్యాప్టెన్గా నేను వాళ్ళని మోటివేషన్ కానీ వాళ్ళని డ్రైవ్ చేయడం కానీ బాగా చేస్తుంటాను. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ బాగా కష్టపడి పని చేస్తారు. రెగ్యులర్ సెట్ ఆఫ్ క్వశ్చనర్ కాకుండా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాము. ఫాస్ట్గా టక్కన ఆన్సర్ రావాలి మీరు. ఓకే, బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ర్యాపిడ్ ఫైర్. హీరోగా చేస్తారా, విలన్గా చేస్తారా? మీకు ఆపర్చునిటీ ఉంటే విలన్గా చేస్తారు. విలన్గా చేస్తారు. హూ ఇస్ యువర్ ఫేవరెట్ విలన్? నా ఫేవరెట్ విలన్ రఘువరన్. ఆ వాయిస్ ని మిమిక్ చేయగలరా మీరు? ఒక్కసారి శివ 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 వాడేమన్నా దేవుడా, 2 లారీల జనాన్ని తీసుకెళ్ళి చంపేయండి. వేరే లెవెల్ అని గారు మీరు. ఏదో గుర్తుంది అప్పుడు. మీ ఫేవరెట్ పంచ్ లైన్ మీ సినిమాల్లోది, సీక్రెట్గా మీరు రియల్ లైఫ్లో మీరు వాడుకునేది ఏంటి? డైలాగా? ఫేవరెట్ పంచ్ లైన్ మీకంటూ పంచ్ లైన్స్ తెగుంటాయి కదా మీ సినిమాలో. పంచ్ డైలాగులు అంటే నా సినిమాలో నాకు అంతేగానే ఫేమస్ కదా.
అదే వాడుతుండే అంతేగా అదే వస్తుంది. అంటే మీ రియల్ లైఫ్లో కూడా మీకు అదే వస్తుంది. జనరల్ కాన్వర్జేషన్స్లో కూడా ఎవరైనా ఏదైనా చెప్పినా అంతేగా అంటూ ఉంటాం. ఓహో, అది మీ ఊతపదం అయిపోయింది. వండర్ఫుల్. అయితే సో అసలు ఇంత కామెడీ సినిమాలు తీసే మీరు లైఫ్లో ఎప్పుడన్నా ఫుల్ ట్రాజడీ, ఎమోషనల్, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చే సినిమా ఎప్పుడన్నా తీస్తారా? తీయలేను. అంత ఆలోచించారేంటంటే? అంటే తీద్దామా అని అక్కడ దాకా వెళ్ళా, తీయలేని అనిపించింది, మళ్ళీ వచ్చా తీయలేనని చెప్పా. మీరు మీ సినిమాల్లో ఏదన్నా ఒక రోల్ యాక్ట్ చేయాలి అని అనుకుంటే మీకు మీరు ఏ రోల్ డైరెక్ట్ చేసుకుంటారు? నా సినిమాలో రోలా? నాకు ఏమన్నా అన్ని చూసారా అడిగిన క్వశ్చన్ కానీ అర్థం వాళ్ళు అన్ని సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి. అంత ఆలోచించద్దు అనిల్ గారు. చూస్తాను ఏదైనా మంచిది ఏదో నా గురించి చెప్పుకోవాలి కదా, నన్ను పెట్టారు మీరు, ఏదైనా చెప్తే చెప్పచ్చు, నేను చేయాలని చెప్పారు కదా. అంటే ఒక్కసారి నాకే సభాష్ అనిపిస్తుంది ఇంత ఆలోచించి ఎలాగో క్వశ్చన్ అడిగానా అని. నాకు F2లో ఏదైనా ఉన్నాయా? F2లో రఘుబాబు గారి రోల్ బాగుంటుంది నాకు. సో వెంకీ గారి పక్క నుండి ఎమ్మెల్యే క్యారెక్టర్, అదైతే నన్ను పెట్టుకొని ఇంకోసారి తీసుకుంటాను. అది బాగుంటుంది. వాళ్ళిద్దరు మంచి కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. కరెక్ట్ సూట్ అవుతుంది కదా పర్ఫెక్ట్ గా. వండర్ఫుల్. సెట్ లో హ్యాండిల్ చేయడానికి హీరోస్ బెటరా, హీరోస్ ఈజీయా, లేకపోతే కమెడియన్స్ ని హ్యాండిల్ చేయడం సెట్ లో కష్టమా? నాకు అందరితో ఒకటే ఈక్వేషన్, హీరో అయినా కమెడియన్ అయినా అందరితో బాగుంటాను నేను. దే లవ్ మీ, ఐ లవ్ దెమ్. అందరితో ఒకలా ఉంటుంది, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. చెప్పారా అనిల్ గారు, ఏం చెప్పారు. సో యూజువల్లీ మీరు ఒక సినిమాకి టైటిల్ పెట్టేటప్పుడు స్క్రిప్ట్ ఫస్ట్ చూస్తారా, లేకపోతే క్యాచీ టైటిల్ కావాలనుకుంటారా? క్యాచీ టైటిల్ ఆలోచిస్తాం. స్క్రిప్ట్ కి సంబంధం లేకపోతే లింక్ అవ్వాలని ఆలోచిస్తాం. అది లింక్ అవ్వాలి. స్క్రిప్టా క్యాచీ టైటిల్? క్యాచీ టైటిల్. ఇప్పుడు జీవితాంతం బతకడానికి కావాల్సినంత డెలిషియస్ ఫుడ్ ఒకవైపు, బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకవైపు, ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్. అంటే ఫుడ్ లేకపోయినా పర్లేదా? ఓకే, సినిమా అనేది నాకు ఎనర్జీ కిక్. అది సినిమా. మీ రియల్ లైఫ్ లో విలన్ ఎవరు? నా రియల్ లైఫ్ లో విలన్ నేనే. ఎందుకు? ఒక్కొక్కసారి నాకు ఆ సందీప్ రెడ్డి వంగలాగా ఉండాలనిపిస్తుంది నాకు రియల్ లైఫ్లో. అతనిలాగా బోల్డ్గా ఎవరైనా ఏదైనా కౌంటర్ చేస్తే అవతల వాళ్ళు క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా వణికేలా మాట్లాడతాడు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్. ఐ లవ్ హిమ్. అలా ఉండాలనిపిస్తుంది. అప్పుడు నాకు విలన్ నాకు రాదు అలా ఉండడు. అందుకని ఇప్పుడు సందీప్ని ఎవరైనా కమెంట్ చేస్తారు, సందీప్ని ఎవరైనా కమెంట్ చేశారనుకో భయపడిపోతారు, కమెంట్ చేయలేరు సందీప్ని. ఎందుకంటే అంతకంటే కౌంటర్ సెటైర్ కౌంటర్ వేస్తాడు ఆయన. సో అది మనకు రాదు. అందుకని అనిపిస్తుంది ఒక్కోసారి, బా నీకు నువ్వే విలన్ రా, నువ్వు అలా ఉండలేవు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఈ ఫీలింగ్తో మీరు తర్వాత అలాంటి క్యారెక్టర్ని ఇంబైబ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. చూద్దాం, బట్ నా వల్ల కాదు. బేసిక్గా నా నేచర్, నేను అలా ఉండలేను. ఇప్పుడు మీకు ఒక సూపర్ పవర్ ఉందనుకోండి, మీ గురించి గాసిప్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలనిపిస్తుందా మీకు? లేకపోతే పాస్ట్లోకి వెళ్ళి ఏదైనా ఒక సీన్ని రీమేక్ చేసి బెటర్ చేయాలి అని అంటే వుడ్ యూ డూ దాట్? ఈ రెండిట్లో ఏం చేస్తారు? గాసిపింగ్ వినాలనిపిస్తుంది నాకు. ఎవరైనా చెప్తే వెళ్ళి చెవి వినాలనిపిస్తుంది. ఏం మాట్లాడు మన గురించి బయట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, పొరుగింటోళ్ళు పక్కింటోళ్ళు అనే ఇంట్రెస్ట్. అలా మీ గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడుకున్నది మీ చౌదాకా వచ్చింది? రాలేదులే కానీ, బట్ తెలుసుకోవాలంటది మన గురించి, మన వెనక ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలంటది. మీరు గాసిప్ చేస్తారా? అయితే నేను తక్కువ చేస్తారు. గాసిపింగ్ చేయని మనుషులు ఎవరు ఉండరు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్కి ఫస్ట్ మాట్లాడుకునేదే గాసిపింగ్. అదేంటి ఇదేంటి అనే మాట్లాడుకుంటాం మనం. లేకపోతే కాన్వర్జేషన్స్ ఎక్కడ జరుగుతాయి? ఏదో ఒక థర్డ్ పర్సన్ డిస్కషన్ జరగాలి కదా. సో కామెడీ సినిమాలు తీయడం చాలా ఈజీ కదా అని చెప్పి ఒక వర్స్ట్ అడ్వైజ్ మీకు ఎవరైనా ఎప్పుడన్నా ఏమైనా ఇచ్చారా? ఇస్తే ఏంటి, ఎవరు? ఒకటి తీరా బాబు అంట. ఎవరైనా ఇస్తే సరే బాబు. మీకు ఎవరైనా ఇచ్చారా? నాకు ఎవరు ఇవ్వలేదు పాపం. కామెడీ సినిమాలు తీయటం ఈజీ అని ఎవరు అనలేదు, కానీ తీయడం చాలా కష్టం. అలా ఎవరైనా తీయమని మీరు అన్నట్టు అంటే మాత్రం ఒకటి తీసి చూపించు బాబు అంటే నేను అంతే కదా, ఒకటి తీసి చూపించు బాబు, ఒకసారి నవ్వించు బాబు. నవ్వించడం చాలా కష్టం అండి. అండ్ యూ ఆర్ అన్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఇట్ చెప్పాలి అని అంటే. ఒక డాన్స్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతారా? ఒక ఫైట్ సీక్వెన్స్ ని యాక్షన్ డైరెక్ట్ చేయడానికి ఇష్టపడతారా? డాన్స్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతా. డాన్స్ సీక్వెన్స్ అండ్ కొరియోగ్రాఫ్. అదే డాన్స్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతా. మీరు రీసెంట్ గా ఒక డాన్స్ చేశారు బ్లాక్ బ్లేజర్ వేసుకొని. సోషల్ మీడియాలో కింద కామెంట్స్ మీరు చూసారో చూడలేదో, హీరో మెటీరియల్. ఈ మధ్య చాలా మంది అంటున్నారు అలా సోషల్ మీడియాలో, బాగానే అంటున్నారు కానీ, బట్
ఇప్పట్లో మనకు ఆలోచన లేదు. బట్ ఆ But have you వైబ్ ever tried? బట్ ఆ వైబ్ ఎంజాయ్ చేస్తున్నాగా Exactly. ఆఫ్లైన్లో. ఇప్పుడు సో టీవీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరదాగా డ్యాన్సులు చేస్తూ ఐఎమ్ క్యాప్చరింగ్ మై ఏజ్, ఐఎమ్ క్యాప్చరింగ్ మై లుక్ ఇన్ ద లైబ్రరీ పెట్టుకుంటున్నానుగా. సో ఒక 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే సో వేసుకోవాల్సిన సూట్లు, వేసుకోవాల్సిన హెయిర్ స్టైల్స్ అన్నీ క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పడేస్తున్నా. ఇంకా నేను హీరోగా చేయాల్సిన పనేముంది? అసలు ఇక్కడ రిగ్రెట్స్ లేకుండా లేదు కదా. లివింగ్ ఎవ్రీ మూమెంట్, చెరిషింగ్ ఎవ్రీ మినిట్. సో ఆ ఫీలింగ్ కూడా లేకుండా నాకు నేను ఇలా కనిపించామరా మనం బాగానే ఉన్నాం కదా అనిపించుకోవడానికి అన్ని వేషాలు వేసేసాం. ఇంకేంటి, అట్లా కాదు, జెన్యున్ గానే జనాలు నిజంగా అంటున్నారు హీరో మెటీరియల్, హీరో ఇట్స్ మెటీరియల్. నాట్ మై కప్ ఆఫ్ టీ. బికాజ్ యూ ఆల్సో డాన్స్ సో గుడ్ అండి. అదే అంటే దానికి హీరో అవ్వాల్సిన పనేం లేదు. సో ఏదైనా మంచి ఫ్యూచర్లో ఆఫ్టర్ 6-7 years ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్టర్గా చేయాలని ఉంది నాకు. హీరో అనేది ఇట్స్ లైక్ సో చేస్తారన్నమాట. యాక్టింగ్ చేస్తాను చాలాసార్లు చెప్పాను. ఐ బికమ్ అన్ యాక్టర్ బట్ నాట్ లైక్ ఎ హీరో. హీరో అని ఇట్స్ లైక్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో చాలామంది ప్రొడ్యూసర్స్ అందరి అంటే ఒక మార్కెట్ని నువ్వు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంటుంది హీరో మీద. అంత బాధ్యత నేను పెట్టుకోను. ఇట్స్ లైక్ టూ హెవీ ఫర్ మీ. యాక్టర్ అనుకోండి, పెయిడ్ హాలిడే వెళ్ళిపోయి క్యారవాన్లో కూర్చోండి, సరదాగా ఆ రోజు ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. మన మీద ఏం బరువు బాధ్యతలు ఉండవు కదా. అంతే కదా. సో మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? నా ఫేవరెట్ కోస్టార్ అంటే నేను యాక్టర్ని అయితే కోస్టార్ అని చెప్పగలను. నా ఉద్దేశం ఏంటంటే అంటే మీరు పని చేసిన వాళ్ళు వెంకటేష్ గారు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేసినప్పుడు బాలకృష్ణ గారు. సచ్ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇది. మరి నేను అలాగే పనిచేస్తాను. టు బి హానెస్ట్ అలాగే పనిచేస్తాను. నేను పనిచేసి బట్ వన్ ఫేవరెట్ అన్నట్టుంటారు కదా, ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నట్టుంటారు కదా. ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే నాకు ప్రతి యాక్టర్తోనూ ఆల్ బెస్ట్ మూమెంట్స్ ఐ హ్యావ్. ఈవెన్ రవితేజ గారితో అలాగే బెస్ట్ మూమెంట్స్, కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి. నేను డిప్లొమాటిక్ అని చెప్పట్లేదు. ఎవ్రీ వన్ ఇప్పటికీ నాతో అంతే ఫ్రెండ్లీ వైబ్లో ఉంటారు. సో ఎవరిని నేను సైడ్ చేయలేను. గాట్ ఇట్. ఆల్ స్టార్స్ నాతో పనిచేసిన ఈవెన్ మహేష్ బాబు గారు స్టిల్ ఆయన ఒక 20-25 minutes మాట్లాడుకుంటాం ఫోన్లో. ఎప్పుడు కాల్ చేసినా, ఆయన ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేసినా అదే వైబ్ ఉంటుంది. సో నేను వెంకటేష్ గారిని కలిసినప్పుడు అదే, బాలయ్య బాబు గారు ఇప్పుడు ఏదన్నా కూడా ఫోన్లో మాట్లాడతారు. సో పాయింట్ ఏంటంటే అల్టిమేట్ గా ఎవ్రీబడి లవ్స్ యూ సో మచ్. ఎవ్రీబడి లవ్స్ యూ అట్ సేమ్ అమౌంట్ ఆఫ్ లవ్ వస్తుంది నాకు. సో నేను అంతే ఇస్తున్నాను, నాకు అంతే వస్తుంది. కాబట్టి నేను ఎవరిని తక్కువ చేయలేను. సపోజ్ మీరు ఒక డెజర్టెడ్ ఐలాండ్లో ఉన్నారు, రొమాంటిక్ స్టోరీ రాస్తారా, కామెడీ స్టోరీ రాస్తారా? డెజర్టెడ్ ఐలాండ్లో ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉన్నారు, సచ్ అ కీ నోట్ ఆన్ యువర్ స్క్రిప్ట్. సో కామెడీయే వస్తుంది అక్కడ. అక్కడ కూడా నా కామెడీ. కష్టాలు తెలుసుకుంటూ నా మీద నాకు జోకులు వేసుకోవడం తప్ప. నేను బతకాలంటే నాకు నేను ఎనర్జీ ఇచ్చుకోవాలి కదా. అమ్మో, దీంట్లో చాలా డెప్త్ ఉంది అనిపిస్తుంది ఏంటి అనిల్ గారు? అంతే కదా. మరి లైఫ్లో ఎప్పుడు మనం స్ట్రగుల్లో ఉన్నప్పుడు జస్ట్ క్రాక్ జోక్ ఆన్ యువర్ సెల్ఫ్. అంతే. మనల్ని మనం లైట్ చేసుకుంటేనే మన స్ట్రగుల్ నుంచి బయటకు రాగలం. అసలు మీరు స్ట్రగుల్లో ఉన్నారా అన్నది ఇక్కడ పాయింట్. ఇప్పుడు అందరికీ మీరు అన్న సిచ్యువేషన్లో అంటే ఒక డెజర్టెడ్ ఐలాండ్ అంటే ఎవరు లేకపోతే అది బిగ్గెస్ట్ స్ట్రగుల్ కదా. ఒక మనిషి ఒంటరిగా బతకడం అన్నంత స్ట్రగుల్ ప్రపంచంలో ఎవరికి ఉంటుంది? నువ్వు ఉండు ఒక ఒంటరిగా ఒక 2 రోజులు ఉండి ఎవరు లేకపోతే. డెజర్టెడ్ ఐలాండ్ కాదు, నువ్వు స్వర్గంలో అయినా పెట్టు, నువ్వు వెళ్ళి హెవెన్లో పెట్టు, ఒక్కడే బతుకు హెవెన్లో 2 రోజులు, బొక్కలో హెవెన్ అని చెప్పి వచ్చేస్తాను. అంతే కదా. వండర్ఫుల్. సో కమింగ్ బ్యాక్ టు ది మూవీ థింగ్, 10th గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది, 12th డాకు మహారాజ్ రిలీజ్ అవుతుంది, అండ్ 14th సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది. టెన్షన్ ఉందా ఈ కాంపిటీషన్లో ఎలా పర్ఫామ్ చేస్తాము అని? సో టెన్షన్ లేదు. జనాలు డబ్బుల్ని దాచుకొని మరి వై దే హ్యావ్ టు సీ సంక్రాంతికి వస్తున్నాం. సో ఆల్రెడీ మేము ఆడియన్స్కి ఏం చేస్తున్నాము, ఏం చూపించబోతున్నాం అనేది క్లియర్గా చెప్పేసాం. సో మా ఆడియన్స్ మాకు రావడానికి సిద్ధంగా ఉన్నారనే నమ్మకం ఉంది. సో అలాగే మిగతా సినిమాలకు కూడా దేర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళకున్న. రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్, ఆయనకున్న ఇమేజ్, ఆయనకున్న స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్, ఈ హ్యావ్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్. అలాగే బాలయ్య బాబు గారు కంప్లీట్ మాస్ యుఫోరియా ఉన్న హీరో. సో ఆయన సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆయనకున్నారు. మాది ఒక బుల్లి మార్కెట్, మా గోల్లో మేము ఉన్నాం కాబట్టి సో భయం లేదు. అండ్ సంక్రాంతి నాకు ఇది 3వ సంక్రాంతి. సో ప్రతి సంక్రాంతికి ఒక కాంపిటీషన్ ఉంటుంది. సో నా వరకు నేను సర్వే అవుతూనే వస్తున్నాను. సో 2 సంక్రాంతులు కూడా బీభత్సంగా ఆడినాయి నా 2 సినిమాలు. సో ఈసారి కూడా ఒక సేఫ్ బెట్లోనే ఉన్నానని అనిపిస్తుంది. ఆ 2 సినిమాలు కూడా అద్భుతంగా ఆడాలి, నా సినిమా కూడా బాగా ఆడాలి. సూపర్ డూపర్. వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్, బట్ స్టిల్ యు వాంటెడ్, బట్ స్టిల్ ఎవ్రీవన్ వాంట్స్, హోల్ ఇండస్ట్రీ వాంట్స్ దట్. అబ్సల్యూట్లీ. అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి అన్నట్టు. సో గుడ్ లక్ టు యూ అనిల్ గారు, మోర్ పవర్ టు యూ, సూపర్ పవర్ టు యూ. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్.